UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు జమిలీ ఎన్నికల విషయంలో కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం జమిలీ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలీ ఎన్నికల నివేదికను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికల విషయమై గత వారమే కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలన సమయంలోనే ఒకేసారి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలను నిర్వహిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా జమిలీ ఎన్నికలపై మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడితే తాము తప్పకుండా ఓడిస్తామంటూ స్పష్టం చేస్తుంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోని జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. గత నెల స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయటపడాలంటే జమిలీ ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్డీఏ 3.0 సర్కార్లోని జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.